ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా చేత చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగానుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినాడు, తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు వచ్చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్, ఇదేంటండి ఇంకా సంపనే లేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. అవును, మా బామ్మర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. అదేంటండి, మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు, అవును అవును. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును, అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో, ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా ఆ కోతి? నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెప్తున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందంటే లైవ్ రిలే, కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబు, చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న చేతగానుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో, ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును, నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? నీ ఒక్కడికే జూమ్ చేశారు. జూమ్. అయ్యో అయ్యో, డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయన. అక్కడ ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు, చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, ప్రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో, ఏ జడ్జిని? నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో, తర్వాత? చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డివిడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్, మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరు బాబది? బామర్ది, అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచి వచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది, మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా అంటావు, నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందివి, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో, బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకొని సానుభూతో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదండా తెచ్చి నన్ను ఎంత ఇప్పించారు నీకు తెలుసా? ఎడుతున్నావు బామర్ది, అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జిని చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు, అబద్ధం నమ్మద్దు, అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు, మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకోవాలి. అనకూడదు బామ్మర్ది, నువ్వు ధైర్యంగా ఉండు, నేను విడిపిస్తాను. అయ్యా అయ్యా, నా చెల్లెలు కళగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి. ఎవర్రా మాట్లాడుతుంటే నిలవ రాలేసేది ఏంటి? బామ్మర్ది కూతురు ఉంది.
అయ్యో బాబర్ది! బాబర్ది! బాబర్ది చచ్చిపోతాడు, బాబర్ది! అయ్యో నా బాబర్ది నీళ్ళలో పడిపోయాడు, చచ్చిపోతాడు, కాపాడండి. అయ్యయ్యయ్యో, కాపాడండి బాబు. అదేంటండి కాపాడమంటే కాల్ చేస్తున్నారు బాబోయ్. వాడు చిక్కుకుంటాడు, కాపాడండి బాబు. బాబు నా కాబోయే బామర్ది గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు. కొట్టేసి చెప్తున్నాను, మీరేం చెప్తే అది చేస్తారు బాబు. మీరేం చెప్తే అది చేస్తారు బాబు. చావుకెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? ఊరు కుట్టేస్తా. చెప్పు నేను ఎవరిని? అంతకుడివి, అది జడ్జికి, నీకు? బామర్దివి, నాదే ఊరు. పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాగు పాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. అంగుపాల ఆ? నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగు పాలంటారా? అరే నీచ్ కమీర్ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు నీ బామర్ది గోవిందేరా? నువ్వేదైనా వ్యధవేషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకు లేండి సార్? ఏంటి పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు? చూస్తారంట, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. Catch him. అచ్చు బాబాయ్, బావా బావా నువ్వు ఏమని చెప్పావా? బావా నాకు భయం వేస్తాను బావా. బావా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేద్దరే నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు ఏమని చెప్పావా? నేను మనం అయ్యో అయ్యా. వీడి ఎవడు? వదిలేయండి. నిన్ను బాబా బోల్తా హై? గోవిందా! నాకు దగ్గర బంధువు ఓకే. అయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. ఆ? తీసుకోవాలి. ఆ? అరే తీసుకున్నావయ్యా. హలో, ఇనార్జనే పర్మిషన్ నియచ్చే? వాళ్ళేంటి బావా రమణ మాట్లాడుకుంటున్నారు? అచ్చా అరవా లే చల్. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలీదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బావా. నువ్వు ఏమని చెప్పావా? మన పాలకొల్లు గడిపోతారు బావా. ఏ సింగు సింగు సింగు, ఏదో దేవుడి దైవాల్లో వాడు వెళ్తానన్నాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో, హీస్ ఓకే. హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్ బ్రింగ్ హిమ్. దొరికావయ్యా బాబు. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా ఇటు పో అటురా. భయం ఎత్తదు బావా. నువ్వు నాతో పాటు రా బావా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ చెక్కింగ్ Check it, చెక్కింగ్ check it. చెక్కింగ్ ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? অবশ্যই এটার মধ্যে মেটাল আছে বাবু। ये सब सामान बैग में ढुकाओ और एक एक करे पूरा चेक करो, thoroughly check करो. అయ్యా అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి చాలండి అయ్యా. మా ఇంటి తాళం సేవలయ్యా. చాబినా? అవునయ్యా. అందుకే బీప్ సౌండ్ వచ్చింది. అవునయ్యా. ఓకే ఓకే, వెళ్ళిపోతానయ్యా. ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మ అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా, నా తంటలే నేను పడతాను. బావా ఆ? చిప్పు ఆ. షిప్పు. ఆ, అయ్యో బామర్ది వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం? ఈ మాత్రం దానికి ఆడవద్దు. ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ? నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి నన్నండి ఏంటడిగారండి? మన్నాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి. నేను కొంచెం ఇంటీరియర్ అండి. మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా. మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఒరేయ్, ఏంటమ్మగారు? నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే అమ్మా. అది లేదమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది. ఊసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా. ప్రాణమైపోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది? సరే సరే, ముందు సమాధానం చెప్పు. ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి. ఈ ఇంటి పని, వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి. ఓ, కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ పని సీపుగా దొరికేస్తుందండి. సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హై జెటక్స్ లో చూసావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. అయ్యో, నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా? అటువైపు వెళ్ళకు, బుజ్జి నిన్ను పిలుస్తోంది. నీకు జెటక్స్ అంటేనే ఇష్టం, అసలు డోరానే ఇష్టమేనా? నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఇది ఎవరన్నా? మా ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే.
కుకింగ్ లో నీకేమేం వచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదేం పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పావుగంట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుస వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చామనుకోండి బెల్ల పట్టవుద్ది. అంతేనండి. చెప్తుంటేనే నోరూరుతోంది. నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి. దాందే ఉందండి. ఎలా కాల్చేద్దామండి? ఏటి బావా? ఎందుకు బామ్మర్ది తొందరపడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రే బెనర్జీ, అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు చాలే, ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట రాదా నీకు? నువ్వలా మెక్కబట్టే